కర్నూలు నగరంలోని బుధవారపేటలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా తెలుగు యువత పార్లమెంటు అధ్యక్షులు అబ్బాస్ మరియు 14వ వార్డు కార్పొరేటర్ జకియా అక్సారీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగువారు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటారని తెలిపారు. మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ వార్డుల్లో పండుగ వాతావరణం నెలకొల్పిన అబ్బాస్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వార్డులను సమానంగా చూస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో పార్టీల వ్యత్యాసం చూపి అభివృద్ధిని అణిచివేశారని విమర్శించారు. కార్పొరేటర్ జాకియా అన్సారీ ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు నగరంలో అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారని కొనియాడారు. గత 18 నెలల కాలంలో ప్రతిపక్షాలు సైతం అభివృద్ధిపై వేలెత్తి చూపలేకపోతున్నాయని, అది టీజీ భరత్ సమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విజేతలకు మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఇందులో ప్రథమ బహుమతిని నిత్యశ్రీ, ద్వితీయ బహుమతిని రేవతి, తృతీయ బహుమతిని భవానీ గెలుచుకున్నారు. వీరితో పాటు ప్రత్యేక బహుమతులను భార్గవి మరియు కాదర్ బి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నౌషద్ భాయ్, విక్రమ్ సింగ్, గన్నా మార్క్, నాగేంద్ర, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. Lot of things are happening. I'm so happy. Development అంచెలుగా డెవలప్ చేస్తూ పోతున్నాం కర్నూలుకి. ఈరోజు ఆలస్యం అయ్యే విషయం కూడా జనరల్గా అందరికీ తెలుసు. నేను టైం చెప్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హెచ్చు తక్కువ, ఈవెన్ టైంకి ముందు కూడా వస్తుంటా. బట్ ఈరోజు ఏమంటే హాస్పిటల్ రివ్యూ కమిటీది ఛానల్ నుంచి రివ్యూ పెండింగ్ ఉండింది. నేను రెగ్యులర్గా చేస్తున్నా, బట్ కలెక్టర్ గారితో రివ్యూ చేయాల్సిండేది. టైం కుదురుతాలే, ఈరోజు మిస్ అయితే మరీ ఒక 2-3 వీక్స్ కష్టమవుతుందని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది. సడన్గా ఆఫీస్ నుంచి అబ్బాస్ గారిది ఉందంటే, లేదా అబ్బాస్ గారిది ఉందంటే ఖచ్చితంగా అటెండ్ కావాలా, ఇంపార్టెంట్. దెర్ ఇస్ నో డౌట్. మన అబ్బాస్ గారిది ఏదన్నా మిగతా ఏమన్నా మిస్ అయినా పర్వాలే, కానీ అబ్బాస్ గారితో ఉండే రిలేషన్షిప్ మిస్ అన్నా. మన ప్రభుత్వము లేకున్నప్పుడు కూడా 14, 15, 16 3 వార్డులు అండి కార్పొరేటర్లు మన వాళ్ళు వచ్చారు. సో హ్యాపీ. అది కూడా మన గవర్నమెంట్లో లేం, అయినా కూడా ప్రజలు అందరికీ తెలుసు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు అయితే చేయగలుగుతారని. అప్పుడులో కూడా మన వాళ్ళకి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించారు మన వాళ్ళకి. సో అది ఎప్పుడూ మర్చిపోలేను. కంటిన్యూస్గా 14, 15, 16 వార్డ్స్ ప్రజలతో అనుబంధము, లేకపోతే మేము పనులు చేసినది, లేకపోతే మా లీడర్స్ పైన ఉండే ట్రస్ట్ పైన ఈ 3 వార్డులు మాకు అప్పుడు గెలిపించడం జరిగింది. అండ్ దాని తగ్గట్టుగా ప్రీవియస్ ప్రభుత్వం అయితే 2019 నుంచి 24లో పెద్ద పనులు కాలేదు. ఎందుకంటే ఇక్కడ వీలే గెలిచారని చెప్పి వాళ్ళకి ఆ మైండ్ సెట్ పెట్టుకొని జనరల్గా ఏదైనా వార్డు ఓడిపోతే ఆ వార్డులో గెలిచేకి ఏం చేస్తే కష్టపడితే పాజిటివ్ అవుతుందనే ఆలోచన ఉంటుంది. మన ప్రీవియస్ ప్రభుత్వం 19 to 24లో మేము వార్డులలో గెలిచినామనే వార్డులన్నీ పైన ఫోకస్ తగ్గించి వాళ్ళకి ఎటైనా మేము వాళ్ళకి తక్కువ పనులు చేయాలా, వాళ్ళు మీరు ఆ రకమైన మెంటాలిటీ నుంచి మనం ఎట్లా అంటే ఏ వార్డులలో మైనస్ వచ్చామో ఆ వార్డుల పైన కూడా ఫోకస్ చేసి అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలా, ప్రజల మెప్పు రావాలంటే అది ప్రతి ఒక్క నాయకుడికి సాధ్యమైనది కాదు. కేవలం మన టీజీ ఫ్యామిలీ, మన టీజీ భరత్ అన్న గారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎన్ని డ్రోన్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నారు ఓరవకల్లును. దానివల్ల ఏమవుతుందంటే మన పిల్లలు బెంగళూరు, హైదరాబాద్కు వెళ్ళి ఏ విధంగా ఉద్యోగాలు వెతుక్కుంటున్నారో ఆ విధంగా కాకుండా మన కర్నూలులోనే మన ఇంట్లో ఉంటూనే హ్యాపీగా జాబ్స్ వస్తాయన్నమాట. అగస్త్య వచ్చింది, తర్వాత డ్రోన్ ఇండస్ట్రియల్ హబ్ వచ్చింది, ఇండస్ట్రియల్ కారిడార్గా మారుస్తున్నారు. అంతేకాకుండా హెల్త్ క్యాంప్స్ అనేది ఎప్పుడు చాలా మంది నాయకులు వచ్చినారు కానీ హెల్త్ క్యాంప్స్ పెట్టలేదు. 2023లో కంప్లీట్ కార్డియాక్ చెకప్ చేయించినారు. అది కాస్ట్ మొత్తము 5,000 వరకు అవుతుంది. దానికి మొత్తం ఖర్చులు భరత్ వాళ్ళ ఓన్ ఖర్చులతో గౌరీ గోపాల్లో చేయించినారు. దానివల్ల చాలా మందికి ఉపయోగమైంది. పేద ప్రజలు బయటికి వెళ్ళి 5,000, 6,000 ఖర్చు పెట్టేంత స్తోమత లేని వాళ్ళు కూడా కేవలం ఫ్రీగా ఎటువంటి కాస్ట్ లేకుండా గౌరీ గోపాల్కి వెళ్ళి చేయించుకున్నారు. అదేవిధంగా మా వార్డులో ఈ నెల 9న